దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. సీజేపీ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. సీజేపీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు. నిరసనల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు చర్యలు ప్రారంభించారు. కాక్రోచ్ పార్టీ కార్యకర్తల నిరసనలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారనే ఆరోపణలతో ఈ కేసులు నమోదు చేశారు. నిరసనల సమయంలో 20కి పైగా ప్రభుత్వ వాహనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి ఉంచేందుకు జంతర్ మంతర్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల చర్యలు, తదుపరి పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఆల్రెడీ జాయిన్ అయ్యారు మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం గారు. ఆయనతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో సార్, మనం చూసాము ఇందాక ఈ జంతర్ మంతర్ నిరసనలకు సంబంధించి ప్రియాంక గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఒక జెన్యూన్ ప్రాబ్లం. ఆల్రెడీ రాహుల్ గాంధీ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు. దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలి, రాజీనామా అయితే సమర్పించాలి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి అన్నట్టుగా కూడా ప్రియాంక గాంధీ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఏమండి, ఐఎమ్ వెరీ క్లియర్. ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ మరి ఇంకెవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్ హ్యాస్ టు గెట్ అవుట్, బికాస్ ఈ ప్రజాస్వామ్యంలో అన్ని నిర్ణయాలు మంత్రులే తీసుకుంటున్నారు కదా. ఎవరు కూడా ఆఫీసర్స్ తీసుకోవడం లేదు. అన్ని డెసిషన్స్ అన్ని మినిస్టర్సే తీసుకుంటున్నారు. పిఎం తీసుకుంటున్నాడా, వాళ్ళ శిష్యులు మినిస్టర్లు తీసుకుంటున్నారా అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకున్నారు అంటే నా ఉద్దేశంలో అసలు ఏ మంత్రులు కూడా డెసిషన్ తీసుకోవట్లేదు, అంతా పిఎంఓ నుంచి నడుస్తా ఉంది. కనీసం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇదిగో ఇట్లా జరిగింది, తప్పు జరిగింది, ఇదిగో నేను క్షమాపణ చెబుతున్నాను మరి అని చెప్పి కూడా చెప్పలా. వీళ్ళు అనేది ఏంటంటే అవన్నీ వద్దు, ముందు నువ్వు తొలగిపోయా, చాలా మేనేజ్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమే నాశనం అవుతా ఉంది. ఒక పరీక్షలే కాదు, 10వ తరగతి పరీక్షల నుండి, సిబిఎస్ఈ ఎగ్జామ్ నుండి లీక్ అవుతున్నాయి అంటే ఎంతో మంది విద్యార్థులు క్షోభతో చాలా 12 మంది మరణించారు. వారి సంగతి ఏంటి, వాళ్ళ లైఫ్స్ ఏంటి, వాళ్ళకి ఏమైనా గ్యారంటీ ఇచ్చావా నువ్వు, వాళ్ళకి ఏమైనా చెప్పావా? ఎంతమంది మరలా ఆ రకమైన సైకలాజికల్ ప్రెషర్ లో ఉన్నారు, నీకేం తెలుసు? అందుకని వీ వాంట్ స్టూడెంట్స్ ఫ్యూచర్. స్టూడెంట్స్ అంటే ఈ దేశ పౌరులు, వాళ్ళు నెక్స్ట్ క్వాలిటీ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఒక కష్టపడినోడికి ప్రతిఫలం రాకుండా ఎవడో పక్కదారిని వెళ్ళి వాళ్ళకి రేటు పెట్టారు. తర్వాత ఈ ఒక మాఫియా ఉంది, నీకు పరీక్ష పాస్ అవ్వాలంటే 2 లక్షలు, ఇవన్నీ ఉన్నాయి. ఇది పోవాలని చెప్పి మేము అడుగుతా ఉంది. డిస్కస్ చేయండి పార్లమెంట్ లో, ప్లీజ్ డిస్కస్. థ్యాంక్ యూ సో మచ్ శీలం గారు, జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో